హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు లంచ్ చూసేద్దాం రండి. ఈరోజు అన్నం అయితే వండిస్తాము, వచ్చేసింది అన్నం. ఇంకా పరమాన్నం అయితే చేసాను, దేవుడికి నైవేద్యం. టమాటా పచ్చడి కూడా చేసాను, బంగాళదుంప కూడా వేపేసాను. ఇంకా పెరుగు అయితే పిడతలు అయితే తోడేసాను, అది కూడా మజ్జిగ చేసి క్యారేజ్ అయితే కట్టేసాను. పాలు వచ్చి ఆవు పాలు అవి కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. అలాగే టిఫిన్కి రెడీగా ఇడ్లీ అయితే రెడీగా ఉంచాను. అదైతే కొన్న ఇడ్లీ అనమాట. ఈరోజు లెగడం అయితే లేట్ అయిపోయింది, వర్షం పడ్డది కదా రాత్రి, అందువల్ల లెగడం అయితే లేట్ అయిపోయింది. లేట్ అవడం వల్ల కొద్దిగా పనులు కొద్దిగా లేట్గా కూడా అయ్యాయి. మా వంటగది చూద్దురు రండి. మేము మా పూజకి ఏమొచ్చి మా ఆయనగారు అయితే పూజ గది అంతా సర్దేసుకున్నారండి. నేనైతే మాత్రం వంట స్నానం చేసేసి అయితే వంట పూజ గది అన్నీ కూడా చూసుకున్నానండి. వంటగది అయితే సర్దేసి అప్పుడు వంట చేశాను అనమాట. స్టార్ట్ చేశాను. దారమందంకి బొట్లు అన్నీ పెట్టాలి కదా, అందుకని గబగబా స్నానం అట్టు చేసేసి దారమందం బొట్లు అట్టు పెట్టేశాను. ఆ గుమ్మానికి ఈ గుమ్మానికి కూడా పెట్టేశాను. అంటే మా తోటికోళ్ళు లేదు, ఊరెళ్ళింది, అందువల్ల ఏమొచ్చి ఆ గుమ్మంకి ఈ గుమ్మంకి అయితే పెట్టేశాను. రాత్రి నేను సాయంత్రం బయటని పెట్టాను కానీ వర్షానికి అయితే ఆ ముగ్గులు పోయాయి. అందువల్ల మళ్ళీ పెట్టుకోవడం అయితే అయిపోయింది. అవన్నీ ముగ్గులు ఎట్టేటప్పటికే చాలా టైం పెట్టేస్తుంది కదా, గబగబా అయితే పెట్టాను. పూజ గది అయితే మా ఆయన అంతా సర్దేసుకున్నారు. పూజ అయితే బాగానే అయిపోయింది, క్యారేజీలు కూడా కట్టేయడం అయిపోయింది. నచ్చి